అన్ని మతాలను గౌరవించడమే కాకుండా అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఎమ్మెల్యే గండ్ర. ఈ సందర్భంగా రంజాన్ తోఫాను అందించారు. కాగా ముస్లిం సోదరులు ఇఫ్తార్ అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పండుగ సమాజంలో సోదర భావాన్ని పెంపొందించే గొప్ప పండుగ అన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆర్డీఓ, మైనార్టీ సంక్షేమాధికారి కుమారస్వామి, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సిఐ, ఎస్ఐ, అదేవిధంగా చిట్యాల మార్కెట్ చైర్మన్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పెళ్లి మండల కేంద్రంలో ఈరోజు ప్రభుత్వ పరంగా ఇఫ్తార్ విందు ముసల్మాన్ సోదరులకు, సోదరిమణులకు ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమం ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఈరోజు ముసల్మాన్ సోదరులకు కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువులకు కానీ, ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా ఈరోజు పేద ముస్లిం సోదరిమణులకు బట్టల పంపిణీ కార్యక్రమం కానీ, అదేవిధంగా మసీదులు, సాదిఖానా, కబ్రస్థాన్లకు అభివృద్ధి విషయంలో కానీ ముస్లిం సోదరులకు ఈరోజు వాళ్ళ గౌరవాన్ని కాపాడే విధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 4% రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. ఒక సెక్యులర్ ప్రభుత్వంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ముసల్మాన్ సోదరులందరికీ కూడా, పేద మైనారిటీ వర్గాలకు కూడా రుణ సౌకర్యం కల్పించడం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పం, అదేవిధంగా వీళ్ళ యొక్క రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ మసీదులు, కబ్రస్థాన్లు, అదేవిధంగా సాధికారులకు కూడా సరైనటువంటి నిధులు ఇవ్వడమే కాకుండా వారిని సమాజంలో గౌరవం ఉండే విధంగా ఈ ప్రభుత్వము చేయడం, మరి గతంలో ఇతర కొన్ని రాజకీయ పార్టీలు కులాల మతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేటువంటి శక్తుల గురించి కూడా ఒక గంట కనిపెట్టవలసినటువంటి అవసరం కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మరి ముసల్మాన్ సోదరులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరోసారి అది అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం.